వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఒకే మాట ఒకే బాట ఆ ముగ్గురు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మనుషులు వేరువేరైనా వారి ఆత్మలు ఒకటే అనే విధంగా ప్రస్తుతం వారు ప్రవర్తిస్తున్న తీరు, వారి విధానాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో పిక్ ఆఫ్ ది డే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు అంటే యోగాంధ్ర 2025 కార్యక్రమం మరి విశాఖలో అంగరంగ వైభవంగా జరిగింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరి విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంది, పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. సో అయితే ఆ క్రమంలో భాగంగా ఈ ఫోటో ఒకటి ఇప్పుడు పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. పెద్దన్న పాత్రలో అంటే కూటమి పార్టీల్లో పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ప్రభుత్వంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి ఆయన ముందు, ఆయన వెనక ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత అయిపోయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో వారిద్దరు కూడా ఆయన అడుగు వేస్తున్నట్టయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఇక్కడ ఎలాంటి అధినేతల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు, అధినేతల మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ లేదు. మనం గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పాం. గ్రామ స్థాయిలో కార్యకర్తల మధ్య ఖచ్చితంగా పొరపచ్చాలు ఉన్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, ఈగో ఫీలింగ్స్ ఉన్నాయి. నియోజకవర్గంలో ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, ఈగో ఫీలింగ్స్ తారాస్థాయికి చేరినాయి ఇప్పుడు. ఎందుకంటే మనం మొదటి నుంచి చెప్తున్నాం, జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏదైనా అధికారికంగా కార్యక్రమం చేస్తే ప్రభుత్వం తరపు నుంచి ఎమ్మెల్యే పక్కన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి ఖచ్చితంగా ఒక కుర్చీ వేయాల్సిందే. అదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాల్లో ఒక 1% 2% ఆ ఎమ్మెల్యే గారి పక్కన జనసేన పార్టీ ఇన్ఛార్జికి కుర్చీ వేసే పరిస్థితి. అసలు మిగతా కార్యక్రమాల్లో జనసేన పార్టీ ఇన్ఛార్జిని అధికారికంగా చేసుకునేటువంటి కార్యక్రమాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు అసలు ఆహ్వానించే పరిస్థితి లేదు. ఇది నియోజకవర్గాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి అందరికీ తెలుసు. ఇవి జనసేన అధిష్టానానికి తెలుసు, టీడీపీ అధిష్టానానికి తెలుసు. బట్ కాకపోతే మరి వాళ్ళు కలిసి ఉన్నంత రీతిగా గ్రామాల్లో ఉండలేరు కదా. ఎందుకంటే ఇక్కడ వీరికి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, వీరు పనిచేసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని వీరందరూ కూడా శత్రువుగా భావిస్తున్నారు. మన శత్రువు మనకు రాకూడదు మళ్ళీ అధికారంలోకి, ఎందుకంటే శత్రువు మిత్రుడు అనేటువంటి ఒక సామెత ఉంది. ఆ క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా ఆపాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కనుక ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 100కు పైగా స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు అనేటువంటి విషయం ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక రాజకీయ వాతావరణం ఆ విధంగా ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు ఈ ఫోటో గురించి మనం ఎందుకు చర్చిస్తున్నామంటే ఎక్కడా కూడా ఈగో ఫీలింగ్స్ లేవు, ఎలాంటి భేషజాలు లేవు ఎవరి మధ్య. చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి పెద్దగా, కూటమికి పెద్దగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అంగీకరించారు. ఆయన చేయబట్టుకొని కూడా గతంలో చెప్పారు, ఇంకొక 15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి నేను అనుకుంటున్నానని అన్నారు. సో అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా మరి ప్రమాణ స్వీకారోత్సవం అంత పెద్ద కార్యక్రమం సభలో పవన్ కళ్యాణ్ గారిని సొంత అన్నగా భావించి ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. సో ఇక ఎలాంటి పొరపచ్చాలు వాళ్ళ మధ్య ఉండే అవకాశం లేదు. సాధారణంగా వైఎస్ఆర్సీపీలు చాలామంది ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య పెద్దగా పట్టించుకోవట్లేదు. మొన్న ఏదో విదేశం వెళ్ళాడు, లేకపోతే ఇంకొక రాష్ట్రం వెళ్ళాడు, ఆయన ఏదో బిజీగా ఉన్నాడు, బీజేపీలతోటి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఇద్దరి మధ్య పూర్తిగా విభేదాలు వచ్చినాయి. అసలు ఆ పరిస్థితి లేదు. ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో దానికి నిదర్శనం ఈ ఫోటో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు అయినటువంటి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని సొంత అన్నగా భావించి ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నటువంటి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో అంత ఈజీ కాదు. అది ఎంత సొంత మనిషిగా ఆయన భావించితే ఆ విధంగా ఆశీర్వాదం తీసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి. ఆయన ఖచ్చితంగా లోకేష్ గారు భవిష్యత్తులో ఏదో ఒక రోజు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థే. సరే ముఖ్యమంత్రి అవుతాడా కాదనేది ప్రజలు నిర్ణయించాలి, మనం నిర్ణయించేది కాదు. సో అలాంటి ఆయన మరి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు అంటే అది చిన్న విషయం కాదు. సొంత అన్నగా భావించాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. 2014లో మరి మాతో ఉన్నాడు, మా ప్రభుత్వం ఏర్పాటుకి ఉపయోగపడ్డాడు. 2024లో మరి 24 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అవమానించిన, మా అమ్మగారికి అసెంబ్లీ అవమానం జరిగినప్పుడు, మా నాన్నగారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నిజంగానే మా ఇంట్లో పెద్దన్నలాగా వచ్చి మాకు అండగా నిలబడి, మా పార్టీకి మాకు అందరికీ అండగా నిలబడి ఈరోజు ప్రభుత్వం ఏర్పాట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించి మరి మమ్మల్ని దూరం పెట్టిన బీజేపీని ఒప్పించి మమ్మల్ని కూటమించేసి మరి కూటమికి పెద్దన్న పాత్ర పోషించాడని చెప్పేసి ఆయనకు ఒక అభిమానం ఉంది. ఆ అభిమానం ఉండబట్టే సొంత అన్నలాగా ఫీల్ అయ్యి ఆయన కాళ్ళ మీద బట్టి నమస్కారం తీసుకుని ఆలింగనం చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళ మధ్య విభేదాలు రావటం అనేది దాదాపుగా ఇప్పట్లో జరిగే పరిస్థితి కాదు. కానీ గ్రౌండ్లో మాత్రం విభేదాలు ఉన్నాయి.
జనసేన టీడీపీ ఇన్ఛార్జీలు ఒకరికొకరు పడే పరిస్థితి లేదు. గ్రామ స్థాయిలో జనసేన టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నామినేటెడ్ పదవుల లిస్టులో జనసేనకి మరి గుండు సున్నా వచ్చిన పరిస్థితి ఉంది కంపేర్ చేసుకుంటే తెలుగుదేశంతో పార్టీ. అదేవిధంగా చాలా అసంతృప్తుల్లో జనసేన సంబంధించినటువంటి చాలామంది నేతలు ఉన్నారు. సో తెలుగుదేశంలో కూడా అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఆ 21 స్థానాలు మేము సొంతంగా పోతే మేము పోటీ చేసేవాళ్ళం కదా అనే ఫీలింగ్ వారికి ఉంది. కానీ ఇక్కడ బాధ, ఆ పెయిన్ ఏదైతే ఉందో అది అధినేతలకే తెలుస్తుంది. మనం విడిపోతే పరిస్థితి ఏంటి, మన ఇద్దరికి కామన్ శత్రువు మళ్ళీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాడనే ఒక క్లారిటీ వారికి ఉంది. సో ఆ క్లారిటీ వల్లే మరి వారైతే చాలా క్లోజ్గా ఉన్నట్టు ప్రతి సందర్భంలోనూ పబ్లిక్లో కనపడతా ఉన్నారు. మరి చాలా క్లోజ్గా ఉండటమే కాకుండా క్రమశిక్షణతో కూడా మేము ఉన్నాము అని చెప్పేసి ఆ ఫోటో చాలా క్లియర్గా ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో జనసేన అధినేత చెప్పినట్టు ఇంకో 15 సంవత్సరాలు మరి వారు కూటమిలో ఇదే విధంగా ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర 2025 ఆ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో ఈ ఫోటో మరి ఎవరు తీసారో కానీ అధినేత ముఖ్యమంత్రిగా కూటమికి మరి పెద్దన్నగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ముందు ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన మాటను శిరసావహిస్తున్నాము మేమని చెప్పేసి మరి ఉన్నటువంటి ఇద్దరు యువనేతలు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆశాకిరణం నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత జన సైనికుల భవిష్యత్తు ఆశాకిరణం పవన్ కళ్యాణ్. సో వీరిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మార్గంలో మేము నడుస్తాము, ఆయన అడుగులో అడుగేస్తాము అన్న రీతిలో ఈ ఫోటో ఏదైతే ఉందో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో ఈ యొక్క అనుబంధం మరి మరొక 15 సంవత్సరాలు ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అయితే ఆ పార్టీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో అయినప్పటికీ కూడా అధినేతలు మరి అందరూ కలిసిమెలిసి ఉన్నారు. మరి గ్రౌండ్లో కార్యకర్తలు మరి ఇంకా వారి మధ్య ఉన్నటువంటి ఆ విభేదాలు కానీ పొరపత్యాలు కానీ మరి ఏ మేరకు మరి అవన్నీ కూడా క్లియర్ అయ్యి మళ్ళీ ఎన్నికల ముందు ఎంత స్ట్రాంగ్గా అందరూ కలిసి ఉన్నారో అదేవిధంగా మళ్ళీ కలిసి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉంటాయో చూడాలి మరి.